కేసీఆర్ గారు బీఆర్ఎస్ అని పేరు పెట్టినప్పుడు కూడా చాలా మంది అన్నారు బీఆర్ఎస్ వచ్చి రాలేదు అని. సో మరి ఈ సంవత్సరం ఏమైనా ఆ బీఆర్ఎస్ దాన్ని మార్పు చేసే ఛాన్స్ ఉందా? డోంట్ అండర్ ఎస్టిమేట్ కేసీఆర్ గారిని. ఆయనకి తెలుసు ఓడిపోతామని. 10 సంవత్సరాలు ఏ గవర్నమెంట్ ఉన్నా 10వ సంవత్సరం తర్వాత ఆ గవర్నమెంట్ ఆటోమేటిక్గా ఓడిపోద్ది అనేది ప్రజా వ్యతిరేకత వస్తుందని తెలియనంత ఇన్నోసెంట్ ఏం కాదు. కాకపోతే కవర్ చేసుకునే టైం కేసీఆర్ గారికి దొరకలేదు. ఒక్క సంవత్సరం 2 సంవత్సరాల ముందే కనుక ఆయన అలర్ట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ ముందు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కానీ భాజపా కానీ ఏది నిలబడి ఉండవు, అందులో అనుమానమే లేదు. కానీ గ్రహం అదృష్టం అందలం ఎక్కిస్తుంటే బుద్ధి బురదలోకి లాగుతుందని భారత రాష్ట్ర సమితి అని పెట్టినందువల్లే నేను ఓడిపోయానని కేసీఆర్ గారి దగ్గర చెప్తే నవ్వి గమ్ముకుంటారు. కాకపోతే ఇది ఒక కారణం అయ్యింది. అంటే తెలంగాణ పార్టీని ఓన్ చేసుకున్నారు తెరాసని. దానివల్ల హార్డ్లీ 5 to 7% ఓటింగ్ పోయింది. అది నేను కూడా చెప్పాను వీడియోలో, తెరాసని మార్చడం. కానీ నేను జ్యోతిష్యపరంగా టీఆర్ఎస్ అన్న పార్టీయే కానీ ఉండుంటే ఖచ్చితంగా అది ఎంఐఎంఐతోనో లేకపోతే బీజేపీలో కొంతమంది ఎమ్మెల్యేలు తెలంగాణ కాంగ్రెస్లో ఎమ్మెల్యేలు లాక్కొని మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉండేది. కానీ అది భారత రాష్ట్ర సమితి కింద మార్చడమే నిజమైన తప్పు. కానీ కేసీఆర్ గారికి ఏంది, స్ట్రాంగ్ ఒపీనియన్ పడిపోయింది, అధికారం పోయేటట్టుంది. కనీసం కొత్త ప్రయోగంలోకి వెళ్దాం అనుకొని భారత రాష్ట్ర సమితిని ముందుగా ప్లాన్ చేసి ఉంటారు. ఆయన ఎన్నెన్నో పూజలు చేయించుంటారు కూడా. కానీ చెయ్యాల్సిన ప్రధానమైన పూజ గురించి నేను ఆయనకు ముందుగానే వాన్ చేసి పంపించాను కొంతమంది చేత. అది ఆయనకి చేరల. అది కనుక చేరి ఆయన చేసి ఉంటే, నేను చెప్పినప్పుడే ఆయన రెస్పాండ్ అయ్యి ఉంటే డెఫినెట్గా ఆయన థర్డ్ టైం కూడా తెలంగాణకి కాక అని దాదాలాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మరలా రేపు వచ్చేదానికోసం ఆయన మళ్ళీ అదే పూజని ఆశ్రయించాలి.